ప్రతి ఒక్కరూ నిరుత్సాహపడవలసిన పని లేదు. జీవితంలో వేస్ట్ జీవితం ఇది అనుకోకూడదు. రాంగ్ డిసిషన్స్ తీసుకోకూడదు. మంది కాదది. అది జరగలేదని చెప్పేసి దుఃఖపడకూడదు. ఎందుకంటే రాంగ్ డిసిషన్ తీసుకున్నావు, రాంగ్ స్టెప్ వేసావు, పప్పులో కాలేశావు. నువ్వు ఎవరిని తిట్టితే ఏం ప్రయోజనం? నిన్ను నువ్వే తిట్టుకోవాలి. ఇప్పుడు పప్పులో నువ్వే కాలేశావు, నువ్వే కాలు తీయాలి. బయటికి తీసేవాళ్ళు ఎవరు లేరు. లేకపోతే రెండు కాళ్ళు వేసుకొని కాల్చుకొని సావు అంతే. ఎట్లా వేసామో అట్లా తీయాలా, ప్రయత్నం పడాలా. లేక ఆరే వరకు, ఆ పప్పు ఆరే వరకు చావాలి, అక్కడే ఉండాలను. సగం కాలిన కాలుతో బయటికి రావాలా. దాన్ని న్యాయం చేసుకొని మళ్ళీ ఇంకో పప్పులో కాలు వేయకుండా చూసుకోవాలి. మాటి మాటికి నిరుత్సాహపడకూడదు. మాటి మాటికి నా జీవితం ఇంతేనే, నా పని ఇంతేనే, నాకు ఎదుగుదల లేదు, నాకు ఏమి ఇంప్రూవ్, నీ తలకాయ ఇంప్రూవ్మెంట్ లేదు అనుకోకూడదు. నువ్వు ఉండేదే ఇంప్రూవ్మెంట్. నువ్వు ఇక్కడ తిరుగుతూ ఉండేదే ఇంప్రూవ్మెంట్. నువ్వు తింటూ ఉండేదే ఒక ఇంప్రూవ్మెంట్. నీ రాహిత్యాని కోసం నువ్వు తొందరగా శరీరాన్ని చాలిస్తున్నావు, అంతేగాని అదే ఇంప్రూవ్మెంట్. ఎదుగుదల ఏం ఎదుగుదల? ఎంత పెద్ద ఎదుగుదల అయినా దిగుదల కావాల్సిందే కదా. అంతగా ఎదుగుదల, టపక్కన దిగుదల. కానీ ఎంతవరకు అవుతుంది అదే ఎదుగుదల. ఎంతవరకు మనకు శక్తి ఉందో అంతే చాలు. దాన్నే సంతోష పెట్టుకోవాలా, దాన్నే చక్కగా పెట్టుకోవాలా, దాంట్లోనే ఆనందపడాలా. ఇంకొకటి కావాలా అనే ఆశను వదిలేయాలా. మంచి ప్రయత్నం చేయక మానదు, చెయ్యి. దొరక్కపోతే డిసప్పాయింట్ కావద్దు, డిప్రెషన్లో వెళ్ళొద్దు, ఇంకొకరిని వెళ్ళనివద్దు, ఇంకొకరికి అపవాదం చేయొద్దు, ఇంకొకరికి హింస పెట్టద్దు. నీ భార్యనే కావచ్చు, మీ అమ్మనే కావచ్చు, మీ మొగుడే కావచ్చు, బాధ పెట్టద్దు. నువ్వు బాధపడద్దు. లోపల పరమాత్ముడితో ఆనందం పడుతూ ఉండు. ఎప్పుడు కూడా నీకు ఏది ఆనంద మార్గమో దాంట్లో వెళుతూ ఉండు. కఠినమైన మార్గం తీసుకోవద్దు, తీర్మానాలు తీసుకోవద్దు. పెద్ద తీర్మానం తీసుకొని లాస్ అయిపోవద్దు, అవమానపడద్దు.